దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయము మరొకసారి మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఘనపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో విశ్వాసంతో, నిరీక్షణతో, క్రీస్తులో భద్రం చేయబడి ప్రభు సన్నిధిలో ఏతించిన మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. రైట్, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలో వెళ్ళడానికి ముందు ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఈరోజు ఆరాధన దినం. ఆరాధన దినం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మనకు తెలియని విషయం ఏంటంటే, ఏ రోజు ప్రార్థనకు వచ్చినా, ఏ రోజు మందిరానికి వచ్చినా ఒకటే ప్రార్థన చేయడం మనకు అలవాటు కదండి. ఎప్పుడు వచ్చినా ఒకటే ప్రార్థన చేస్తాం. కానీ ఆదివారపు ఆరాధన ప్రార్థన వేరే ఉండాలి. ఆదివారపు ఆరాధనలో మనం ఏం చేయకూడదు అంటే, దేవుని ఎదుట కూరగాయల లిస్టు పెట్టకూడదు. కూరగాయల లిస్ట్ అంటే ఏంటి? నాకు అది నాయన, ఇది నాయన, చేయనాయన, ఇచ్చేనాయన, ఇదే పెట్టకూడదు. ఆరాధన అంటే ప్రాముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే, ఇట్ ఈస్ ద డే ఆఫ్ ప్రైజ్. ఇది దేవుణ్ణి స్తుతించే దినం, దేవుణ్ణి ఆరాధించే దినం. ఈ దినమున, ఈ ఆరాధన దినమందు మనం ఏం చేయాలంటే, గతించినటువంటి దినములన్నీ దేవుడు మన జీవితాల్లో ఎలాంటి మేలులైతే చేశారో ఆ మేలులను బట్టి ప్రభువుని ఆరాధించడానికే ఆదివారం రావాలి. ఒకవేళ నువ్వేదైనా ప్రార్థన చేయాలనుకుంటే, ఏదైనా ప్రభు దగ్గర అడగాలి అనుకుంటే, దానికి మరొక రోజు ఉంటుంది. ఏ రోజు అది? శుక్రవారమనో, శనివారమనో, లేదా మంగళవారమనో, బుధవారమనో, నీ సంఘంలో ఎప్పుడు ఉపవాస కూటం జరిగితే అప్పుడు ఆ రోజున నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి అప్పుడు నీ కూరగాయల లిస్ట్ అంతా పెట్టారు. నాకు ఉల్లిపాయలు కావాలి, పటమాటాలు కావాలి, పచ్చిమిరకాయ కావాలి. దేవునికి స్తోత్రం. కానీ అదట్టుకొచ్చి ఇక్కడ చేయకూడదు. ఆరాధన అంటే ఆరాధనే. ఆరాధన అంటే స్తుతించటమే. ఆరాధన అంటే దైవ గుణాలని గుర్తు చేసుకుంటూ, ఆయన మన ఎడల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతించే దినం. అందుకనే ఈ దినము అన్ని దినముల కంటే శ్రేష్టమైనది, అన్ని దినముల కంటే ప్రత్యేకమైనది. ఈ దినం ప్రభువుని ఆరాధించే దినం, ప్రభు యొక్క సన్నిధిని అనుభవించేటువంటి దినం. ఈ ఆరాధన దినం అది ఎవరైతే ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆరాధన చేస్తారో ఆయన తన మందిరపు మేలుల చేత వారిని తృప్తిపరుస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఆమేనేనో, హల్లెలూయానో, స్తోత్రమనో. నేను జీవించుచున్నాము అన్న మాట తప్ప మనలో ఏం లేదు, జీవం లేదు అన్నట్టుగా ఇప్పుడు మొదలెట్టాడు, ఎప్పుడు కుదులుతాడో అన్నట్టు చూస్తాడా. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ ప్రత్యేకమైన దినము రోజున మనం ఆరాధించడానికి వస్తే ఆయన తన మందిరపు మేలుల చేత మనలను తృప్తిపరిచి, తన కృపచేత మనల్ని బలపరిచి, ఆయన మందిరపు ఆశీర్వాదముల చేత మనల్ని స్థిరపరిచి నడిపిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకనే నువ్వు ఏ దినము మిస్ అయినా సరే, శుక్రవారం మిస్ అయినా, మంగళవారం మిస్ అయినా, బుధవారం మిస్ అయినా, యూత్ మీటింగ్ మిస్ అయినా, లేకపోతే చిన్నపిల్లల ప్రోగ్రాం మిస్ అయినా, ఏ ప్రోగ్రాం, ఏ రోజు, ఏ శనివారం, శుక్రవారం మిస్ అయినా, ఆదివారపు ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఆయనను స్తుతించి ఆయన దగ్గర మేలులు పొందుకునే దినం, ఆయనను ఘనపరిచి ఆయన దగ్గర కృపను పొందుకునే సమయం. ఆమేన్, హల్లెలూయా. ఆయనను ఘనపరిచి ఆయన కృపచేత బలపరచబడే దినం కనుక ఈ దినాన్ని మనం వృధాపరుచుకోకుండా చక్కగా ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిని మర్చిపోకుండా దేవుణ్ణి ఆరాధించడానికి దైవ మందిరానికి వద్దాం. దేవుడు మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని తన కృపచేత నడిపించి దీవించును గాక. రైట్, దేవుని యొక్క వాక్యంలోనికి
మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనాన్ని మనం నేర్చుకుందాం. 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలకు ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నేనొక నూతన క్రియను చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నూతన క్రియ అంటే ఇంతకుముందు నువ్వెప్పుడు చూడని కార్యం, ఇంతకుముందు నువ్వెప్పుడు అనుభవించని కార్యం, నువ్వెప్పుడు ఊహించని కార్యం, నీ జీవితంలో ఎప్పుడు చూడని అద్భుతం ఈరోజు ఆయన నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నూతన కార్యాన్ని చేసే దేవుడు. ఎలాంటి నూతన కార్యాన్ని చేస్తాడు ఆయన? అక్కడ రాస్తాడు, అరణ్యములో త్రోవ కలుగు చేస్తాడట, ఎడారిలో నదులను కలుగు చేస్తాడట. ఆమేన్. హల్లెలూయా. అంటే మన జీవితంలో కలిగేటువంటి నూతన క్రియ ఎలాగుంటుందయ్యా అంటే, అరణ్యములో త్రోవ కలుగునట్లుగా, ఎడారిలో నదులు ప్రవహించినట్లుగా మన జీవితంలో ఆయన నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అరణ్యములో అంటే అడవిలో ఎవడైనా ఎప్పుడైనా తప్పిపోయాడు అనుకోండి, ఆ తప్పిపోయిన వాడు బయటికి రావటం సాధ్యమా అసాధ్యమా? అసాధ్యం. అడవిలో అనేక మంది దాన్ని ఏమంటారు, గనులకి వేట కోసం, ధనపు వేట కోసం, బంగారుపు వేట కోసం వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అడవిలో తప్పిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అడవిలోనికి వెళ్తే ఇక త్రోవ తెలియదు. మనం అడవి దాకెందుకండి, అడవి వరకొద్దు, మన చుట్టూ ఉన్న తోటల్లోకి వెళ్ళండి ఒకసారి. తోటమయంగా వెళ్ళి ఇప్పుడు ఏ రోజున వచ్చావో చూసుకొని నువ్వు గట్టు మీదకి రావడానికి ప్రయత్నం చేస్తే నీ వల్ల అవుతుందా? అవదు. మళ్ళీ ఎలా తెలియాలి నీకు? నువ్వు ఏ అడుగులో వేసుకొచ్చావో చూసుకుని అడుగులో మనం ఎలా వచ్చావు, ఎలా వెళ్తేనే మళ్ళీ దోవ వస్తుంది. అంతేగాని ఆ తోటలో నువ్వు ఒకవేళ ఒక 5-6 ఎకరాల తోటలో తిరగాలనుకుంటే నువ్వు వచ్చిన త్రోవలో మళ్ళీ వెళ్ళడం అసాధ్యం. అరణ్యంలో అసలు త్రోవే లేదు. నిరాశతో ఇక నా జీవితం పాడైపోయింది, నా జీవితం నిలవదిక, నేను బ్రతకనిక, నా బ్రతుకు బాగుపడదు, నా జీవితం బాగుపడదు, నా జీవితంలో కార్యం జరగదు, నా జీవితం ఇలాగే ఉండిపోతేమో, ఈ అరణ్యంలోనే చనిపోవాలేమో, ఈ ఒంటరితనంలోనే చనిపోలేమో, ఈ వెలువైబడి స్థితిలోనే చనిపోలేమో, ఈ తప్పిపోయిన స్థితిలోనే చనిపోవాలేమో అనుకుంటున్నటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేస్తాడట? త్రోవను చూపిస్తాడట. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అలాంటి జీవితం నీకై ఉన్నట్లయితే, ఒంటరితనముతో విసిగిపోయిన జీవితంలో సరైనటువంటి జీవన విధానం లేక, సరైన బ్రతుకు లేక, సరైనటువంటి ఉద్యోగం లేక, సరైనటువంటి జీవనోపాధి లేక, సరైనటువంటి బ్రతుకు లేక, సరైనటువంటి ఆలోచన లేక ఒంటరిగా జీవిస్తున్నటువంటి నీ జీవితంలో ప్రభు అంటున్నాడు, అలాంటి త్రోవను నీ జీవితంలో నేను కలుగు చేస్తాను, అలాంటి ఉద్దేశాన్ని జీవితంలో కలుగజేస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను భద్రపరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను కనికరిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎడారిలో అడవిలోనైనా కొద్దిపాటి 2-3 రోజులు బ్రతికే అవకాశం ఉంటుందేమో. ఆలములు, ఈ ఆకులు అయ్యి తిని బ్రతకడానికి అవకాశం ఉంటుందేమో. కానీ ఎడారి అంటే ఎలాంటిది? ఇసుక తెన్నులు, ఇసుక తెన్నులు. ఇక బ్రతుకుతాను అనేటువంటి ఆశ
ఉండదేక. అలాంటి సమయంలో నిన్ను ఊరటపరచటానికి దేవుడు అరణ్యములో కూడా నదులను ప్రవహింపజేస్తాడట. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిరాశతో ఉన్నావేమో, పరిస్థితి చక్కపరచబడిన స్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో నిరాశ నిస్పృహలలో ఉన్నావేమో. నిన్ను ఊరటపరచడానికి, నీ ఆశను బ్రతికించడానికి ఆయన నీ జీవితంలో నదులను ప్రవహింపచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నావు నాకు తెలియదు, ఏ కష్టంలో ఉన్నావు నాకు తెలియదు, ఏ ఇబ్బందిలో ఉన్నావు నాకు తెలియదు, ఎలాంటి శోధనలో ఉన్నావు నాకు తెలియదు. నీ పరిస్థితిని మార్చి నీ జీవితంలో ఆశలను, నీ జీవితంలో ఆశను శిఖరింపజేసి నిన్ను ఆయన బ్రతికించబోతున్నాడు, నిన్ను నిలవబెట్టబోతున్నాడు, నీ ఆశను శిఖరింపచేయబోతున్నాడు, నీ బ్రతుకును మార్చబోతున్నాడు, నీ జీవితం నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏది లేదా. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటాడు, ఇలాంటి నూతన కార్యం మునిపెన్నడు నువ్వు చూడని కార్యం ఎప్పుడో జరుగుతుంది అనుకోవద్దు. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? అక్కడ రాస్తాడు, ఇదిగో ఇప్పుడే అది మొలుచుతుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నూతన కార్యం ఎప్పుడో జరుగుతుందని బాధపడద్దు, ఎప్పుడో జరుగుతుందని వేదన చెందొద్దు. ఆయన అంటున్నాడు, నీ జీవితంలో ఈరోజే ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని ఆయన చేయబోతున్నాడు. ఈరోజు నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. నీ కష్టాలకి ఈరోజే ఆయన చరమ గీతం పాడబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజే నీ జీవితంలో ఒక మహాద్భుతం జరుగును గాక. ఈరోజే నీ జీవితంలో శ్రమలన్నీ లయమగును గాక, నీ కన్నీరు తొడవబడును గాక, నీ పరిస్థితులు మార్చబడును గాక, నీ జీవితంలో మేలును కలుగును గాక. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేది ఆశిస్తున్నావు నాకు తెలియదు. నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావో, నీ సంతానం కోసం ఆలోచిస్తున్నావో, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావో, నీకున్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నావో, నీ భర్త గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలియదు. ఏది నేను ఇబ్బంది పెడుతుందో నాకు తెలియదు, ఏ పరిస్థితిని అరణ్యము లాంటి పరిస్థితిలోనికి తీసుకొచ్చిందో నాకు తెలియదు, ఏ పరిస్థితిని ఎడారి లాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చిందో నాకు తెలియదు. ఎలాంటి పరిస్థితినైనా ఆయన ఈరోజు మార్చబోతున్నాడు. అది ఎలాంటి పరిస్థితిన ఆయన ఈరోజు నీ స్థితిని మార్చబోతున్నాడు. ఈ రోజే అది మొలవబోతుంది. నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడద్దు, వేదన పడద్దు, లేకపోతే విసుగు చెందద్దు. నా దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో నూతన కార్యం జరగాలంటే, మన జీవితంలో ఒక నూతనమైన అద్భుతం జరగాలంటే ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజే ఒక నూతనమైన అద్భుతాన్ని ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన మన దగ్గర నుంచి కొన్ని జీవితపు లక్షణాలను ఆయన కోరుకుంటున్నాడు, కొన్ని ఆలోచనలు ఆయన మన దగ్గర కోరుకుంటున్నాడు. మన జీవితంలో నూతన కార్యం జరగాలంటే మన జీవితంలో 4 పాఠాలు మనం నేర్చుకోవాలి. అందులో మొదటిది మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్కు శుభవార్త 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఎవడును పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోయిడు పోస్తే అయితే కొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లోనే పోయాలి. నా మాట అర్థమవుతుందా? ఇది ప్రభు రూల్. ప్రభు ఒక రూల్ పెట్టాడు. ఏంటి ఆ రూలు? ఏదైనా క్రొత్త ద్రాక్షారసం మనం పోయాలనుకుంటే ఏ తిత్తుల్లో పోయాలి? క్రొత్త బాటిల్లోనే పోయాలి. అంటే పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పట్టదో. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం ఉండే అవకాశము లేదు. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షను పోస్తే తిత్తు పాడవుతుంది, ద్రాక్షరసము పాడవుతుంది. కాబట్టి నీ క్రొత్త ద్రాక్షరసం నువ్వు కావాలి అనుకుంటే
క్రొత్త ద్రాక్షారసం నువ్వు పొందాలనుకుంటే నువ్వు ఏం సిద్ధం చేసుకోవాలి? క్రొత్త తిత్తును సిద్ధం చేసుకోవాలి. అంటే నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగాలి అని నువ్వు ఆలోచన చేస్తే నువ్వు నూతన జీవితాన్ని తయారు చేసుకోవాలి. అంటే నూతన జీవితంలోనే, నూతన హృదయంలోనే, నూతన మనస్సుతోనే, నూతన ఆలోచనతోనే, నూతన బ్రతుకుతోనే నూతన కార్యము సాధ్యమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేనంటాను, నీ జీవితంలో నూతన కార్యం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఆయన నీ జీవితంలో నూతన కార్యం చేయాలంటే నీవు నూతన పరచబడాలి. మనం ఏం చేయబడాలి? నూతన పరచబడాలి. మనం ఎలా నూతన పరచబడతాం? రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. తొందరగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. దేవునికి స్తోత్రం. మనము నూతనం అవ్వాలంటే ఏం మారాలి? మనస్సు మారాలి. దేవునికి స్తోత్రం. ఏం మారాలి? మనస్సు మారాలి. మనం నూతనం అవ్వాలంటే ఒట్టిగా నూతనం అవ్వం. నువ్వు కొత్త వాడవని ఎలా తెలుస్తుంది? నువ్వు కొత్త మనుషుడు అని ఎలా తెలుస్తుంది? నువ్వు పునర్జన్మ సంబంధమైన స్నానం తీసుకున్నవారు ఎలా తెలుస్తుంది? నువ్వు తిరిగి జన్మించావారు ఎలా తెలుస్తుంది? నీ మనస్సు మారడము ద్వారా. అంటే ఇప్పుడు నీ మనస్సు మారితే ఆయన నూతన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఒక భక్తుడు ఒక చక్కటి పాట రాస్తాడు. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మారామంటూ దేశం వేస్తారు, మారామంటూ మారామంటూ దేశం వేస్తారు. ఆ దేశంలోనే లోకాన్నెంతో మోసం చేస్తారు, ఆ లోకంలోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. మారాలి మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎలాగట మారాలి? ఏది మారాలి? మనస్సు మారాలి. ఈ మారిన మనస్సు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అదే బైబిల్లో ఒక చక్కటి మాట రాస్తాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 31వ వచనం. 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రం. మనం ఏం తెచ్చుకోవాలి? నూతన బుద్ధి, నూతన హృదయాన్ని తెచ్చుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎలాగొస్తుంది? ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం ఈ బుద్ధి అని ఆలోచన చేస్తే అది మన మనస్సును మార్చుకోవడాన్ని బట్టి ఉంటుంది. చాలామంది ఎట్లాంటి వాళ్ళంటే మనస్సు చాలాసార్లు చెప్పాను నేను ఒకసారి, ప్రవర్తన మారుతుంది తప్ప ఏం మారదో మనసు మారదు. అంటే ప్రవర్తన మారడం, మనసు మారడం అంటే అర్థం ఏంటి? ఉదాహరణ చెబుతాను. ప్రార్థనకి వెళ్ళాలి. ప్రార్థనకి వెళ్ళాలనేది ప్రవర్తన. ప్రవర్తన ఉంది కాబట్టి మనం ఎప్పుడు వస్తాం ప్రార్థనకి? ఎప్పుడు పడితే అప్పుడు వస్తాం. అది ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు. 11 గంటలకు ఆరాధన అయితే 11:15 వస్తాం, 11:30 వస్తాం, 12:30 వస్తాం. అవసరమైతే ఆమెను అంటారు కాసేపటికి అని కూర్చున్నానా వస్తాం. అదే మనస్సులో నేను ప్రార్థనకే వెళ్ళాలి అనేటువంటి నిశ్చయం ఉందనుకోండి, ఇది ఆరాధన ప్రభు దినం, ఈ ప్రభు దినాన్ని ప్రభుకి ఇవ్వాలి అని ఆశపడి మనస్సు మారిందనుకోండి, అప్పుడు ఎన్ని గంటలకు వస్తాం? 10. అయ్యో బాబోయ్,
అసలు 10:30కు వచ్చే ఈ లోకం దేవునికి స్తోత్రం హల్లెలూయా. అసలు పోలేండి మీరన్న మాట. ఇవాళ 10:30కి ఎంతమంది వచ్చారు? 10:30కి వచ్చారా? 10:30కి వచ్చారు. వా అయితే ఈ మాట నిశ్చయమగును గాక. హల్లెలూయా. సంతోషం. మిమ్మల్ని బట్టి నేను చాలా అభినందిస్తూ ఉన్నాను. అది మనసు మారింది మీకు, మీ ప్రవర్తన కాదు. ఏం మారింది? మనస్సు మారింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను. మనము ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు, ప్రభువుని స్తుతించడానికి వచ్చినప్పుడు మన జీవితంలో మనస్సును మార్చుకోవాలి. అందుకనే దేవుడు పై రూపాన్ని కాదట, దేన్ని చూస్తాడు చెప్పట్లేదు, హృదయాన్ని చూస్తాడు. పై రూపాన్ని మనుషుడు చూస్తాడు, లోపల అంతరంగాన్ని ప్రభువు చూస్తాడు. నువ్వు కానుకిచ్చేటప్పుడు ఎలాగిస్తున్నావో, నువ్వు ఎత్తిస్తున్నావో పాస్టర్ చూస్తాడు. అంతే కదా. కానీ ఎలాగిస్తున్నావు ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రార్థనకు వచ్చేటప్పుడు ప్రభు చూస్తాడు, కానీ ఏ మనస్సుతో వస్తున్నావో ప్రభు చూస్తాడు. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునేటప్పుడు ఎలా చేస్తున్నావో మనుషుడు చూస్తాడు, కానీ ఏ మనస్సుతో ప్రార్థన చేస్తున్నావో దేవుడు చూస్తాడు. దానం చేసేటప్పుడు ఎలా చేస్తున్నావో, ఎంత చేస్తున్నావో మనుషులు చూస్తారు, కానీ ఏ హృదయంతో చేస్తున్నావో దేవుడు చూస్తాడు. కనుక మనుషులకు కాదు మనం భయపడాల్సింది, మన అంతరంగములను పరిశీలించు దేవునికి మనం భయపడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనకు మనకి ఏ ప్రతిఫలం ఇచ్చినా, ఏది చేసినా ఆయన మన మనస్సును బట్టే చేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి తీసుకొచ్చినప్పుడు అబ్రహాము యొక్క బలిని చూడలేదు, అబ్రహాము యొక్క హృదయాన్ని చూశాడు దేవుడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, నీ మనస్సును చూస్తున్నాడు. మీకు ఒక మాట కూడా చెప్పి నేను ముగించడానికి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ఒకసారి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రయాణంలో ఐగుప్తులో బయలుదేరిన వాళ్ళు, కానాకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? ఐగుప్తులో బయలుదేరి కానాకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 2. ఎవరెవరు వచ్చారు? కాలేబు, యెహోషువ. అందులో ఒకడైనటువంటి కాలేబుని గురించి మాట్లాడుతున్నాడు. కాలేబుకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఇస్తాను, నేను వాగ్దాన దేశాన్ని, స్వతంత్ర దేశాన్ని ఆ కాలేబుకి ఇస్తాను. ఎందుకో తెలుసా? ఆ కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత. అంటే నువ్వు దేవుణ్ణి అనుసరించే విధానం ఎలా ఉండాలంటే మంచి మనస్సుతో ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే విధానం ఎలా ఉండాలంటే పూర్ణ మనస్సుతో ఉండాలి. అంటే దేవుణ్ణి ఆరాధించడం కూడా ఏ మనస్సుతో ఆరాధించాలి? పూర్ణ మనస్సుతో, మంచి మనస్సుతో ఆలోచించా. నువ్వు ఒకవేళ నీ జీవితంలో నువ్వు మంచి మనస్సును, మంచి మనస్సాక్షిని, పూర్ణ మనస్సును నువ్వు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు వాగ్దానం చేసిన ఆశీర్వాదములన్నీ అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు. కాలేబుకి ఇచ్చినట్లు ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అనేకులు ఆ యొక్క ప్రయాణములు, అరణ్య ప్రయాణంలో చనిపోయినట్టు కాదు, నీ కన్నులారా దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు చూస్తావు. నీ కన్నులారా నీ ప్రార్థన ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. కన్నులారా నీ ఆశలు నెరవేర్చబడ్డావు నువ్వు చూస్తావు. నీ బిడ్డలు దీవించబడ్డావు నువ్వు చూస్తావు. నీ బిడ్డలను నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడు? నీ మనస్సు మార్చబడినప్పుడు. అసలు మనస్సు మార్చడం అంటే మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తారు. చూడండి, యెహోషాపాతు గురించి ఒక చక్కటి మాట రాయబడుతుంటుంది. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాను. అక్కడ కాలేబు పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించాడు.
బాగానే ఉంది. ఇక్కడ యెహోషాపాతు కూడా పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ దేవుణ్ణి వెంబడించడానికి తన మనస్సును దృఢపరుచుకున్నటువంటి యెహోషాపాతు తన మనస్సును బయటికి వ్యక్తపరచడానికి, తన మనస్సులో ఉన్న కార్యాన్ని బయటకు జరిగించడానికి బయట ఏం చేశాడు ఆయన? ఆ దేశములో ఉన్నటువంటి ఉన్నత బలిపీఠములన్నిటినీ తీసివేశాడు. హల్లెలూయా. దేవత విగ్రహాలన్నిటినీ తీసివేశాడు. ఆ దేశమంతటిని విగ్రహారాధన నుంచి దూరం చేసి పరిశుద్ధమైన దేశంగా మార్చేశాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు అంటాను, నీ మనస్సు మారిందని ఎలా తెలుస్తుందో తెలుసా? నీ మనస్సు మారినట్లు ఎట్లా అర్థమవుతుందో తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి విగ్రహములన్నిటినీ తీసివేసినప్పుడు, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలిపీఠమును, అన్య బలిపీఠములను తీసివేసినప్పుడు నీ మనస్సు మారినట్లుగా తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యెహోషాపాతు ఏం చేశాడు? దృఢమైన మనస్సు కలిగి దేవుణ్ణి ఆరాధించడానికి తీర్మానం తీసుకున్నాడు, దృఢపరుచుకున్నాడు. తన మనస్సును దృఢపరుచుకుని ఏం చేశాడు? విగ్రహములన్నిటినీ తుడిచివేశాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈరోజు అంటే నీ మనస్సు మారడం అంటే నీ మనస్సులో నిలిచిపోయిన విగ్రహములన్నిటినీ తొలగించాలి. నీ మనస్సులో నిలిచిపోయినటువంటి ప్రతి అన్యాచారాలన్నిటినీ తొలగించాలి. నీ మనస్సులో నిలిచిపోయినటువంటి ప్రతి విధమైన అన్య బలిపీఠములన్నిటినీ తొలగించాలి. మీకు మంచి మాట చెబుతాను. బైబిల్లో యెషయా గ్రంథంలో నేను అనుకుంటా ఒక చోట ఒక చక్కటి మాట అంటాడు, మీరు నా ఎడల చూపించేటువంటి భక్తి ఎలాంటిదో తెలుసా? జనులు మీకు నేర్పినటువంటి, జనులు దగ్గర మీరు నేర్చుకున్నాయి అంటాడు. జనుల దగ్గర మీరు నేర్చుకున్నాయే నా దగ్గర మీరు చేస్తూ ఉంటారు. అన్యాచారాల ప్రకారంగానే. అంటే మనస్సు మారలేదు. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వెళ్ళండి. అంటే ఉదాహరణే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఉదాహరణే. ఇల్లు మొదలెట్టాలనుకున్నాం, ఇల్లు ప్రారంభించాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేపిస్తాం కదండి. ప్రార్థన చేపించి అయ్యగారు మీరే ప్రార్థన చేసి మీరే రాడు ఎట్టాలండి అంటాం. కానీ ఇప్పుడు ఎట్టాలి రాడు? ప్రార్థన చేయించుకుంటాం మంచిదే, కానీ రాడు ఇప్పుడు ఎట్టాలి? కరెక్ట్ అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే చేశారు, పాటలు పాడితే పాడారు, ఓ సాగదీతే కుదరదా, కరెక్ట్గా ఎప్పుడు చేసేయాలి? ముహూర్తానికే పెట్టేయాలి. అట్లో మీరు ఏం చేసుకోండి, మాకు సంబంధం లేదు, గిరగర తిరుగుతుంటాడు వీడు. అప్పుడు ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో ఉండవు, కానీ ముహూర్తానికి వచ్చి అయ్యగారా పెట్టేయండి అంటాడు. మీకు విషయం చెప్పరా? మీకు తెలియని విషయం, మాకు తెలిసిన విషయం, మీరు ఏమనుకుంటారో తెలిసి మేము నవ్వుకునే విషయం చెప్తాను. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏ పాస్టర్ గారు మనస్ఫూర్తిగా మీకు ప్రార్థన చేసి రాడెట్టడం, అస్సలు ఎట్టడం. అలాంటప్పుడు ముహూర్తాలకు నేను రాకూడదు. కానీ ఎందుకు వస్తామంటే 2 కారణాలకు వస్తాం. ఒకటి, ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ప్రార్థనకు వచ్చే ఆడవాళ్ళు ఉంటారు. నేను రాను అన్నాను అనుకోండి, ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారా? అలా అనిపించేస్తారు. ఇల్లు కట్టుకుంటే ప్రార్థన చేయడానికి పాస్టర్ రాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తావు పాస్ నోర్మై అంటాడు. పాపం ఏళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుని ఒకటి వస్తాం. రెండవ కారణం ఏంటంటే ఆడికొచ్చిన ప్రార్థన ఎలా పాడైతే ఒక 500, 2000, 3000, 5000 కానికి ఇత్తడా పెట్టుకుని వచ్చేయచ్చు. దేవునికి ఇస్తాం. ఈ 2 కారణాలు అంతే, ఇంకంతకన్నా ఏ కారణాలు. అంతేగాని మేము అక్కడికి భారంతో ప్రార్థన చేసేది ఏముండదు, రాదు కూడా భారంతో ప్రార్థన. ఎందుకు వస్తుంది? మీకు వాస చెప్తాను. ఓ 2-3 దొంగలు మోస్తున్నారు అనుకోండి, దొంగ మోస్తున్నారు, బరువంతా 2 మోసేస్తున్నారు అనుకోండి. మధ్యలో ఉన్నవాడు నా వెనకాల వాడు, మన ముందరోడు బలమైన వాళ్ళు అండి, నేనేమో బలహీనుని. నన్ను దొంగ ముళ్ళకి పిలిచారు, వాళ్ళిద్దరూ ఎత్తుగా పట్టుకున్నారు, బరువంతాల మీద ఊపుకున్నారు. నా దగ్గర బరువు లేదు. అప్పుడు నేనేం చేస్తాను? మోతం తట్టి యాక్షన్ చేస్తాను అంతే. అన్నరా పడ్డా స్తోత్రం అంట. ఎందుకని? బరువు అంతా ఎవరి మీద ఉంది? ఇల్లు కట్టే బరువు అంతా ఎవరిదే? ముహూర్తాన్ని మంత కాదు, మనకు బాధ ఏంటి? ఎవడన్నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మీరు ఇల్లు ప్రార్థన చేశారు, ఇల్లు కట్టలేకపోయారు అంటాడు ఎవడన్నా అంటే మాత్రం ఊరుకోను నేను. ఎందుకని? మరి నేనేం చేయండి రాబోయే ముహూర్తానికే పెట్టండి రాడు, నేనేం చేయండి నా కారు పెట్టి నా బాధ ఏంట? దేవునికి స్తోత్రం చెప్తాం.
హల్లెలూయా. ఆ పెళ్ళిళ్ళైనా అంతే. మాకెందుకు వచ్చిన బాధ? మీరు మంచి రోజులు ఎట్టుకుని వచ్చి ఏ రోజు ఎట్టుకొచ్చి మమ్మల్ని పెళ్లి చేయమన్నా చేసేద్దాం, కానీ బరువు మా మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? ఆమె నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాడు. కానీ వాక్యం ఏమంటుంది తెలుసా? నీ మనస్సు మారాలా. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీ మనస్సు మారాలా. మనస్సు మారినట్లు ఎలా తెలుస్తుంది? నీలో ఉన్న విగ్రహాలన్నిటిని తీసివేయగలగాలి, నీలో ఉన్న బలిపీఠాలన్నీ పాడగొట్టగలగాలి, నీలో ఉన్న అన్యాచారాలన్నీ తొలగించగలగాలి. అప్పుడు నీ మనస్సు మారి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర మోకరించి, అయ్యా నా జీవితంలో అద్భుతం చేయమంటే ఆయన నీ జీవితంలో అద్భుతం చేయడానికి, ఆయన ఈ రోజే ఆ కార్యం చేయడానికి ఇష్టత కలిగి ఉన్నాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటాను మనస్సు మారిందా అనేదే. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నా కానీ నీ మనస్సు మారలేదు. మీకు విషయం చెప్పరా? మనం గుడి మార్చాం తప్ప మనస్సు మార్చలేదండి. హలో, ఏం మార్చాం? మనం వెళ్ళే గుడి మార్చామంతే. చాలామంది ఎవరో క్రైస్తవ వ్యతిరేకులు అంటారు, అందరూ క్రైస్తవులు చేసేస్తున్నారు, క్రైస్తవులు చేసేస్తున్నారు. ఇలా క్రైస్తవులైనా మాకు వచ్చిన లాభం లేదు, మీకు వచ్చిన నష్టమో లేదు. ఎందుకని? వీళ్ళ క్రైస్తవులైనా మీ బ్యాంబల దగ్గర రావడం మానలేదు, వీళ్ళ క్రైస్తవులైనా మీ పూజలు చేయటం మానలేదు, వీళ్ళ క్రైస్తవులైనా క్రైస్తవ ఆచారం కాకుండా అన్యాచారాలు లేకపోతే హైందవ ఆచారాలు చేయటం మానలేదు, పశువు రాయటం మానలేదు, కుంకుమ రాయటం మానలేదు, గంధం రాయటం మానలేదు, ముహూర్తాలు చూడటం మానలేదు, ఏది మానలేదు. మీరెంత కంగారు పడిపోతారు? వీళ్ళు అక్కడోళ్ళే, మీరు అక్కడ రానివ్వట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంతేలో. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆడికి వెళ్తే పిర్రలు కోతారు, ఆడికి వెళ్తే శేషం పోతారు, ఆడికి వెళ్తే నాలుగు కోతారు, ఆడికి వెళ్తే చెత్త కొడతారు. అలా దేవుడు మదైపోతాడు కాబట్టి అక్కడ ఆ దేవుడు రానివ్వట్లేదు కాబట్టి ఈ దేవుడి దగ్గరికి వెళ్దామని ఎక్కడికి వచ్చారు. కానీ కనమయన్నీ మీ పద్ధతులే. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇలాంటి వాడి జీవితంలో దేవుడు ఎందుకు మేలు చేస్తాడు? మీకు ఇంకో మాట చెప్పను. మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా? జగన్ జడ్డట్టుకుని చంద్రబాబుకు జై అనే రకం మీరు కాదంటారా? జెండా ఎవరిది? జగన్ గారిది. జై ఎవరికే? చంద్రబాబుకి జై, చంద్రబాబుకి జై అనే రకం మీరు కాదంటారా? కాదని చెప్పండి. గుడ్ల మీద చేసుకుని నేను అటువంటి కాదు, నా మనస్సు మారిందన్న వాడు చెప్పండి. అక్కడ లేరా? నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని మన జీవితంలో నూతన కార్యాలు చేయలేకపోతున్నాడు దేవుడు. అందుకని మన జీవితంలో అద్భుతాలు జరగడం లేదు, మన ఆశలు నెరవేరడం లేదు, మన కోరికలు నెరవేరడం లేదు. ఈరోజు ప్రభు అన్నాడు, ఈ రోజే ఆయన నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఈ రోజు నీ మనస్సు మార్చుకోగలిగితే, ఈ రోజు నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వగలిగితే, ఈ రోజు నీ మనస్సు నిండా ప్రభుతో ఆయన వాక్కుతో నువ్వు నింపుకుని నీ మనస్సు నిండా ఆయనకు లోబడే జీవితాన్ని నువ్వు అలవర్చుకోగలిగితే, ఆయన ఈ రోజే ఈ క్షణమందే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. నేనంటాను, ఇంకా నీ మనసులో మిగిలిపోయినటువంటి, ఇప్పటికే చాలామంది చాలా మార్చుకున్నారు, ఇంకా మిగిలిపోయినటువంటి బలిపీఠాలు ఏమైనా ఉన్నాయేమో, మిగిలిపోయినటువంటి దేవతా స్తంభాలు ఏమైనా ఉన్నాయేమో, మిగిలిపోయిన అన్యాచారాలు ఏమైనా ఉన్నాయేమో, వాటన్నిటిని తొలగించుకుని నీ మనస్సును శుద్ధి చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఈరోజే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అది ఈరోజే స్టార్ట్ అవబోతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అని అంటారు. ఏంటట? మీ చిత్తవృత్తి యందు నూతన చిత్తవృత్తి అనేది దాన్ని వాడుక భాషలో, వాడుక తెలుగు భాష బైబిల్లో ఏమని రాశారంటే, మీ మనస్సు లక్ష్యం విషయంలో కొత్తదనం పొందాలి అని రాశాడు. మీ మనస్సు యొక్క లక్ష్యం ఏమై ఉందో తెలియదు. ఆ మనస్సు యొక్క లక్ష్యం ఏమవ్వాలి? నూతన పరచబడాలి, మార్పు చెందాలి. అంటే మీకు అర్థమయ్యేటట్టు ఒక మంచి ఉదాహరణ చెబుతాను. కొన్నిసార్లు మనం ప్రభు దగ్గర మేలులు అడుగుతూ ఉంటాం. ప్రభువా నన్ను దీవించు, నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతాం.
అలా అడిగేటప్పుడు కొన్ని పర్యాయాలు దేవుని చిత్తములో లేనివి అడుగుతూ ఉంటాం, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనవి అడుగుతూ ఉంటాం, దేవునికి అయిష్టమైన కార్యాలు అడుగుతూ ఉంటాం, దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని అడుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా పక్కింట్లో ఉన్నాయన్నీ నాకు కావాలంటే అది దేవుడు ఇస్తాడా? చెప్పట్లేదు బాబు. ఎందుకెవడో? బైబిల్ ఏం చెప్పండి, నీ పొరుగు వాడిది ఏది ఆశించుతా ఎవడో దేవుడు ఎందుకు ఎత్తాడు? నీ పక్కోడిది నీకెందుకు ఎత్తాడు? ఇలాగ కొన్ని పర్యాయాలు మనం అడగకూడనివన్నీ అడుగుతూ ఉంటాం. నీ మనస్సులో దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు, దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచనలు, నీ జీవితంలో దేవుని చిత్తము కాని ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో దాన్ని ఏం చేయాలి? నువ్వు మార్చుకోవాలి. వాటిని మార్చుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నూతన కార్యాన్ని చేయడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు, ఇప్పటి వరకు నువ్వు కలిగి ఉన్నటువంటి గురి, ఇప్పటి వరకు నువ్వు ఆలోచించిన ఆలోచనలన్నీ దేవునికి ఇష్టమైనవి కాదేమో, దేవుని చిత్తంలో లేనివేమో. ఈరోజైనా నీ జీవితాన్ని మార్చుకుని, నీ బ్రతుకుని మార్చుకుని, నీ లక్ష్యాన్ని మార్చుకోగలిగితే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. ఇక మూడవది, తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడవది యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనం. మనం ఎంత చదువుకున్న వాక్య భాగంలోనే పై భాగాన్ని మనం చదువు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పూర్వపు సంగతులను మర్చిపోవాలి. మునుపటి సంగతులను ఏం చేయాలి? మరచిపోవాలి. వి హ్యావ్ టు ఫర్గెట్ ఆల్ ద ఫాస్ట్. ప్రతిదీ పాస్ట్లో జరిగిన ప్రతిదీ మనం మర్చిపోవాలి. మీకు మంచి మాట చెప్తాను. ఎవడైనా నిరాశలో ఉన్నాడు అనుకోండి, ఒక భక్తుడు చెప్పాడు ఇలాగానే. ఏమనంటే ఎవడైనా నిరాశలో ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడు ఇంకా గతంలోనే బ్రతుకుతున్నాడట. ఒకడు ఒక భయములో బ్రతుకుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే అతను భవిష్యత్తులో బ్రతుకుతున్నాడట. ఒకడు హ్యాపీగా బ్రతుకుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడు వర్తమానంలో బ్రతుకుతున్నాడట. నా మాట అర్థమైందా మీకు? అర్థమైతే దేవునికి స్తోత్రం. మనలో నిరాశ, నిస్పృహ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మనం ఎక్కడ బతుకుతున్నాం? పూర్వంలో బతుకుతున్నాం. కొంతమందితో మాట్లాడుతూ ఉంటామండి. వీళ్ళతో మాట్లాడినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నన్నండి పలానా రోజు పలానా వ్యక్తి లాగా అందండి, పలానా మనిషి లాగా అన్నాడండి, పలానా అతను లాగా అన్నాడండి, అస్సలు వదలండి, నా మనసు దోకేస్తుందండి, ఆయన చూసినప్పుడు అలా గుర్తొచ్చేస్తుందండి. అలా అనుకుంటే ఏ మనుషుడి దగ్గర ఏ వ్యక్తి నిలబడ్డాడు, ఏ వ్యక్తికి ఏ స్నేహాలు నిలబడవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి మనిషి ద్వారా ఏదో ఒక రూపాయన శ్రమ కలిగే ఉంటుంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? వాటన్నిటిని ఏం చేయాలి? మర్చిపోవాలి. అత్తగారు నిన్ను కొట్టిందని, అత్తగారు నిన్ను తిట్టిందని, కోడలు తిట్టిందని, మావి తిట్టాడని ఇక ఎటలకాలం గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఇక నీ జీవితంలో ఎప్పుడు సమాధానము కలగదిక. నీ జీవితంలో పాత రోత జీవితం అంతటిని మర్చిపో, పాత బతుకులు మర్చిపో, పాత విషయాలు మర్చిపో. ఇక గతంలో బ్రతకొద్దు. గతంలో నేను ఇలా బాధపడ్డాను, గతంలో నేను ఇబ్బంది పడ్డాను, గతంలో శ్రమ పడ్డాను, గతంలో శోధనలు అనుభవించాను, గతంలో ఇబ్బందులు పడ్డాను, మర్చిపో. నీ జీవితాన్ని ఆయన నూతన పరచాలని ఆశపడుతున్నాడు. ఇక పాత గుర్తుపెట్టుకోవద్దు, పాత శ్రమలను గుర్తుపెట్టుకోవద్దు, పాత ఆలోచనలు గుర్తుపెట్టుకోవద్దు, పాత ఆలోచనలు పాత శ్రమలు ఏవి గుర్తుపెట్టుకోవద్దు. వాటన్నిటిని దేవుడు ఒక కళను మరిచిపోయినట్లుగా ఆయన నీకు మరుపును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఒకడు కళ్ళ మరిచిపోయినట్లుగా నువ్వు ఏం చేయాలి? అట్లనే మర్చిపోవాలి. వాటన్నిటిని ఆయన నీ జీవితంలో పాత వాటన్నిటిని మార్చి నూతన పరచబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది చూడండి, ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17 అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం. కొత్త ఎప్పుడవుతాయి? చెప్పట్లేదు.
పాతవి గతించినప్పుడు, పాత వాటిని మనం మర్చిపోయినప్పుడు, పాత జీవితాన్ని మనం మర్చిపోయినప్పుడు, పాత రోత జీవితాన్ని మనం మర్చిపోయినప్పుడు ఆయన మన జీవితాన్ని నూతన పరచబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మాట చెప్తే చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెడతాడు, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగు చేస్తాడట. దేవునికి స్తోత్రం. ప్రేమను వృద్ధి చేయాలనుకున్న వాడు ఏం చేస్తాడు? తప్పిదములు దాటిపెడతాడు. నువ్వు నీ అత్తగారి ప్రేమ పొందాలనుకుంటే నువ్వేం చేయాలి? నీ అత్తగారు చేసిన క్రియలను నువ్వు మర్చిపోవాలి, దాచిపెట్టాలి. నీ కోడల దగ్గర నువ్వు ప్రేమ పొందాలంటే నువ్వేం చేయాలి? నీ కోడలు చేసిన తప్పిదములు ఏం చేయాలి? మరిచిపోవాలి, కప్పిపెట్టుకోవాలి. అంత మాటలు చేసిన పనిని తప్పిదాలను ఎత్తుపడుతూ ఉంటుంటే ఏమవుతుందంటే అది మిత్రభేదం కలుగుతుంది. మిత్రభేదం అంటే సమస్యలు వస్తాయి, స్నేహం పోతుంది, ఆ సంబంధం పోతుంది, ఆ ప్రేమ పోతుంది, ఆ బంధం పోతుంది. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ మనుషుడు అన్ని వేళలో ఒకేలాగా ఉండడు. ప్రతి మనుషునికి ఏదో ఒకరోజు పరివర్తన వచ్చుద్ది. నీ కోడల్లో ఒకవేళ పరివర్తన వచ్చిందేమో, నీ అత్తగారిలో పరివర్తన వచ్చిందేమో, నీ మావయ్య గారిలో పరివర్తన వచ్చిందేమో, నీ స్నేహితుల్లో పరివర్తన వచ్చిందేమో. ఆ పరివర్తన వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని కోల్పోతానేమో. ఎత్తినది జరిగిన దానిని పదే పదే ఎత్తి సహవాసాన్ని కోల్పోవద్దు. జరిగిన దాన్ని ప్రతి పది గుర్తు చేసుకుంటూ అలా అవసరంగా సహవాసాన్ని, ప్రేమను కోల్పోవద్దు. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ జీవితంలో సహవాసం కావాలంటే, నీ జీవితంలో ప్రేమ కావాలంటే, నీ జీవితంలో సంబంధాలకు నిలబడాలంటే, ఖచ్చితంగా నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని ప్రభువు జరిగించాలంటే నువ్వేం చేయాలి? పాతవన్నిటిని మరిచిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు పాతవన్నిటిని మరిచిపోయి, పాత విషయాలన్నీ మరిచిపోయి, పాత గొడవలన్నీ మరిచిపోయి, పాత శ్రమలన్నీ మరిచిపోయి, పాత ఇబ్బందులన్నీ మరిచిపోయి నూతన జీవితాన్ని నువ్వు పొందడానికి ఇష్టపడితే ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ రోజే నీ జీవితంలో నూతన కార్యము మొదలవబోతుంది. నమ్మితే వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇక 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం చెబుతాం. ఎవరు నూతన బలాన్ని పొందుతాడు? దేవుని కొరకు ఎదురు చూచేవాడు. ఎలాగ ఎదురు చూడాలని బైబిల్ చెబుతుందో తెలుసా? పక్షిరాజు వలె ఎదురు చూడాలి. ఆమేన్. హల్లెలూయా. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుతారు, సమస్యలు నడిచిపోతారట. అంటే నువ్వు ఎదురు చూడడం ఎలాగ ఎదురు చూడాలంటే ఒక పక్షిరాజును పోడుస్తున్నాడు ఆయన. పక్షిరాజు ఈ జీవితంలో జరిగేటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తారు. క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పక్షిరాజు తన 40వ ఏట కొండ బీటుల్లోకి వెళ్ళి 2 కొండల మధ్యన ఖాళీ చూసుకొని, 2 రాళ్ళ మధ్యన ఖాళీ చూసుకొని తన ముక్కుతో తన శరీరం మీద ఉన్నటువంటి ప్రతి ఈకను తీసేస్తుందట. ప్రతి ఈకను పీకేసుకుంటుంది. ఆఖరికి అది ఎలాగైపోద్ది అంటే బొచ్చు తీసిన కోడి ఎలా ఉంటుంది అలాగైపోద్ది. అలాగైపోయిన తర్వాత అది ఏం చేస్తుందంటే చివరికి దాని ముక్కును కూడా పగలగొట్టేసుకుంటుందట. అలా పగలగొట్టేసుకుని అలాగే జీవోత్సవం లాగా పడి ఎదురు చూస్తూ ఉంటుందట. దేనికోసం? క్రొత్త ఈకల కోసం, క్రొత్త రెక్కల కోసం. అలా ఎదురు చూస్తూ చూస్తూ కొన్నాళ్ళకి ఆ మాంసపు ముద్దకి ఏమవుతూ ఉంటుంది? క్రొత్త ఈకలు రావడం మొదలవుతాయి. ఎప్పుడైతే క్రొత్త ఈకలు వచ్చి క్రొత్త రెక్కలు వచ్చాయో దాని జీవితం ఏమవుతుందో తెలుసా? మరలా ఇంకో 40 సంవత్సరాలకు వయసు పెరిగిపోతుందట. దేవునికి స్తోత్రం. దాని జీవితం నూతన పరచబడుతుంది, దాని బ్రతుకు నూతన పరచబడుతుంది, దాని శక్తి నూతన పరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభువు అంటాడు, నీవు పక్షిరాజు వలె దేవుని కొరకు ఎదురు చూడగలిగితే ఒకరోజు రాబోతుంది, ఖచ్చితంగా ఆ రోజు నీవు రెక్కలు చాపి పైకి ఎగరబోతున్నావు.
నీ శత్రువులకు అందనంత ఎత్తులో నీకు ఎగరబోతున్నావు. నీ శత్రువులు ఊహించినంత ఎత్తుకి నిన్ను దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. నువ్వు బలవీక పరిగెత్తే రోజులు రాబోతున్నాయి. నువ్వు సమస్యలకుడిగా అభివృద్ధి చెందే రోజులు రాబోతూ ఉన్నాయి. నీ నడకకు సమస్యల కూడా నడిచే రోజులు రాబోతున్నాయి. ఎవడు అందరంత ఎత్తుకి నిన్ను ఎక్కించబోయే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. నేనంటే నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నూతన కార్యం జరగాలంటే నువ్వేం చేయాలి? 4వదిగా దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆయన చేసే అద్భుతాల కొరకు ఎదురు చూడగలగాలి. అలా ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ శ్రమలో, ఏ కష్టాల్లో నువ్వు ఎదురు చూస్తున్నా నాకు తెలియదు, ఏ బాధలో ఉన్నా నాకు తెలియదు, ఏ రుణభారంలో ఉన్నా నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మీద ఆనుకుని దేవుని కొరకు ఎదురు చూడు. ఆయన ఒక రోజు రాబోతుంది, ఆయన నీ తలను పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని మీద పెట్టుకున్న ఏ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివ్వదు. ఆయన మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ముపోదు. నీ జీవితాన్ని ఆయన నిలబెట్టబోతున్నాడు. నీ బ్రతుకును ఆయన నిలబెట్టబోతున్నాడు. నీ కన్నీరుని ఆయన తొడవబోతున్నాడు. నువ్వు పొందిన ప్రతి అవమానం నాకు ఘనత ఇవ్వబోతున్నాడు. నిన్ను తిట్టిన వారే నిన్ను ఘనపరిచే రోజు రాబోతుంది. నిన్ను అవమానపరిచిన వారే నీ పక్షాన మాట్లాడే రోజు రాబోతుంది. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ జీవితంలో నూతన కార్యం జరగాలంటే నీకు 5వ కార్యం మనం ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. ద్వీపములారా నా యెడల మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి. దేవునికి స్తోత్రం. ఎవడు నూతన బలం పొందుతాడంటే మౌనంగా ఉండేవాడు నూతన బలాన్ని పొందుతాడు. మౌనంగా ఉన్నటువంటి అర్థం ఏంటి? యూ హ్యావ్ టు కీప్ సైలెంట్, అంతే. దేవునికి స్తోత్రం. మనకు తెలుగు రాదు కదా, అందుకని ఇంగ్లీష్ చెప్తున్నాను. కీప్ సైలెంట్, డోంట్ టాక్ ఎనీథింగ్, అంతే. మంచి అయినా చెడైనా మాట్లాడద్దు, సైలెంట్గా ఉండు. దేవుని యొక్క వాక్యంలో మౌనంగా ఉండటం అంటే ఏంటో చెప్తాను చూడండి. కీర్తన గ్రంథంలో 65వ కీర్తన 1వ వచనం, 65వ కీర్తన 1వ చరణం. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. దేవునికి స్తోత్రం చెప్తాం. మౌనంగా ఉండటం అంటే అర్థం ఏంటి? బైబిల్లో నోరు మూసి కూర్చోవడం కాదు. అంటే సనుక్కోవటం మానేసి ఏం చేయాలి? స్తుతించాలి. అది స్తుతే మౌనం. కానీ మనం ఏం చేస్తాం? మన జీవితంలో అద్భుతాలు జరగకపోయినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, మనం అనుకుంటే జరగనప్పుడు మనం ఏం చేస్తాం? సనుక్కుంటాం. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ప్రతిదానికి సనుక్కోవడమే. ప్రతిదానికి సనుక్కుంటుండేవారు. నాకు అది జరగలేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవని సనుక్కున్నారు. తినడానికి తిండి లేదని సనుక్కున్నారు. తిండి వచ్చిన తర్వాత ఈ సప్పకుందని సనుక్కున్నారు కాదండి. మేము నల్లైపోతున్నామని సనుక్కున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క దాని గురించి సనుక్కుంటూనే ఉన్నారు. వెంటనే నీ జీవితంలో సనుగు రానివ్వద్దు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే ఇప్పటి వరకు, మునుపటి వరకు ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ఉండు. ఆమేన్. హల్లెలూయా. ఏ జీవితంలో స్తుతి ఉంటుందో ఆ జీవితంలో ఆశీర్వాదాలు జరుగుతాయి. ఏ జీవితంలో స్తుతి ఉంటుందో ఆ జీవితంలో దేవుని సింహాసనం ఉంటుంది. ఏ ఇంటిలో స్తుతి ఉంటుందో ఆ ఇంటిలో శత్రువులను దేవుడు తన పాదముల కింద ఉంచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ రోజు నువ్వు శత్రు బాధలు ఉన్నావో, శ్రమలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు స్తుతించే గుణాన్ని నువ్వు కలిగి ఉంటే, స్తుతించే మనస్సు నీకుంటే ఖచ్చితంగా నీ శ్రమలన్నిటిని ఆయన పాదముల కింద పెట్టుకోబోతున్నాడు. నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. స్తుతించినటువంటి దావీదు జీవితంలో మేలుల చేత నింపాడు. స్తుతించినటువంటి దానియేలు జీవితంలో మేలుల చేత నింపాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు స్తుతించే మనస్సు నీకుంటే, స్తుతించే ఆలోచన జీవితంలో నీవు అలవాటు చేసుకోగలిగితే నీ జీవితంలో ఆయన మహద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు అంటున్నాడు ఆయన, ఇదిగో ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో నేను చేయాలనుకుంటున్నాను. ఎప్పుడూ ఎప్పుడో కాదు, ఈరోజే. ఈరోజే నీ జీవితంలో అద్భుతం ప్రారంభం అవ్వాలంటే నువ్వేం చేయాలి?
నీ మనస్సు మార్చుకోవాలి. ఏం చేయాలి? నీ మనస్సు మార్చుకోవాలి, నూతన మనస్సును పొందుకోవాలి. రెండవది ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. మూడవది ఏం చేయాలి? పాతవన్నిటినీ మరచిపోవాలి. నాలుగవది ఏం చేయాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. ఐదవది ఏం చేయాలి? మౌనంగా ఉండాలి, అంటే ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. ఈ 5 లక్షణాలు నువ్వు అలవాటు చేసుకోగలిగితే దేవుడు అన్నాడు, ఎప్పుడూ కాదయ్యా, ఈరోజే, ఈ క్షణమే, ఈ దినమే నీ జీవితంలో నూతన కార్యం ప్రారంభమవుతుంది. నీ వెనకాల ఆయన నూతన అద్భుతాలు చేయటం ప్రారంభమవుతుంది. ఆయన నీ జీవితంలో అద్భుతమైన మేలులు చేయబోతున్నాడు. తన కృపచేత నింపబోతున్నాడు, తన సమాధానంతో నింపబోతున్నాడు. నీ మునుపెన్నడు చూడని అద్భుతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. మునుపెన్నడు అనుభవించిన ఆశ్చర్య కార్యాలు నువ్వు అనిపించబోతున్నావు. ఈరోజు అలాంటి అద్భుతం నీ జీవితంలో జరగాలంటే 5 అలవాటు చేసుకుందాం. అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం, మన మనసులో తిరుగుదాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ 5 విషయాల్లో మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో ఒకసారి మన మనసులని మనం పరిశీలన చేసుకుందాం. మనసు మారిందా? మనసు మారిందా? నీ లక్ష్యం మార్చుకో. దేవునికి ఇష్టమైన లక్షణాలు, ఇష్టం లేని లక్ష్యాలు పెట్టుకున్నామేమో. ఇంకా పాత జీవితం మీదే ఆలోచన చేసుకుంటూ ఉన్నామేమో. పాత రోత జీవితమే గుర్తు చేసుకుంటూ ఉన్నామేమో. వాటన్నిటిని విడిచిపెట్టు, పాతవన్నీ విడిచిపెట్టు, పాత జీవితాన్ని విడిచిపెట్టు, రోత జీవితాన్ని విడిచిపెట్టు, పాత సమస్యలన్నీ విడిచిపెట్టు, పాత కష్టాలన్నీ విడిచిపెట్టు, నువ్వు పడిన బాధలన్నీ విడిచిపెట్టు, మరిచిపో, వాటిని విడిచిపెట్టు. దాంట్లో నిలబడద్దు, దాంట్లో ఉండొద్దు. బయటికి రా, బయటికి రా, బయటికి రా. ఆయన నీ జీవితంలో కొత్త కార్యం చేయబోతున్నాడు. పక్షిరాజు నూతనమైన రెక్కల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా, ఎంతో బాధను అనుభవిస్తూ నూతనమైన రెక్కల కోసం ఎదురు చూస్తున్నట్టుగా నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు. ఒకరోజు రాబోతుంది, ఆయన నీ తలను పైకి ఎత్తబోతున్నాడు. ఒకరోజు రాబోతుంది, ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నూతన కార్యం జరగడానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో. నీ జీవితంలో నూతన కార్యం జరగాలంటే నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండు. దేవుని స్తుతిస్తేనే ఉండు. సన్నుకోవటం మానే, విసురుకోవటం మానే, దేవుని మీద నిందలు వేయటం మానే, నాకే దేవుడు ఎందుకు ఇలా చేయడం లేదు, నాకెందుకు ఇలా జరుగుతుందని అంటాం మానే. నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించు. నాకు జరగని దాని గురించి ఆలోచించొద్దు. దేవుడి పూర్వకు నీ జీవితంలో ఏ మేలులు చేశాడో వాటిని గుర్తు చేసుకుంటూ ప్రభువుని స్తుతించు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. మీ వాక్యంలో మీరు సెలవిచ్చారు, ఇదిగో ఒక నూతన క్రియ జరగబోతుందని. అది ఇప్పుడే మీరు చేయబోతున్నారని వాగ్దానం చేశారు. అయ్యా ఇగో తండ్రి, ఈరోజు నీ బిడ్డల జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని మీరు జరిగించండి, ఒక అద్భుతాన్ని మీరు జరిగించండి. అయా వారి జీవితంలో మహిమ కార్యాలు జరిగించండి. అయా ఈ వాక్యం వీటిలో ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆరోగ్యము, నెమ్మది మీరు దయచేయండి. అయ్యా ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారు, ఏ కష్టాలతో ఉన్నారు, ఏ శోధనతో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారు మాకు తెలియదు. అయ్యా ఇగో తన వారి జీవితంలో ఈరోజే ఒక నూతన కార్యము ప్రారంభమగును గాక, ఒక నూతన కార్యం ఆరంభమగును గాక, ఒక నూతన అద్భుతం ఆరంభమగును గాక, ఒక నూతన జీవితం ఆరంభమగును గాక, నూతన వరబడి ఆరంభమగును గాక, వారు కలలు సాఫల్యమగును గాక. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అయా నీ కృపచేత బలపరిచి మీరు మహిమ పొందమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.